సాధారణంగా హీరోలను మనము తెరపై చూస్తాము, కానీ మన కమ్యూనిటీలో హీరోలు మన మధ్యనే ఉన్నారు. ఈరోజు మనం వారిని గౌరవించే అవకాశం వచ్చింది. వారు తమ ఆరోగ్యం కోసం నిలబడడమే కాకుండా స్త్రీలకు రొమ్ము క్యాన్సర్ పరీక్ష చేయించుకోవటానికి స్ఫూర్తినిచ్చారు. వారు ఎవరా అని మీరు ఆలోచిస్తున్నారు కదా? మన కళ్యాణ్పూర్ నుండి తారా గారు మరియు సుష్మా గారు వారికి వారు రొమ్ము క్యాన్సర్కు పరీక్ష చేయించుకోవడం ద్వారా గొప్ప ధైర్యాన్ని చూపించారు. దయచేసి మీరిద్దరూ వేదికపైకి రండి. ఇప్పుడు నేను తారా గారిని కొన్ని మాటలు మాట్లాడమని కోరుతున్నాను. సర్పంచ్ గారు, మీరు ఏమీ అనుకోకపోతే నేను మొదట మాట్లాడవచ్చా? తప్పకుండా సుష్మా గారు, మొదలు పెట్టండి. ఒకరోజు ఎటువంటి లక్షణాలు లేకపోయినా తనంతట తానుగా రొమ్ము క్యాన్సర్కు తారా గారు పరీక్ష చేసుకున్నారని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. ఒకవేళ ఆమె రొమ్ము క్యాన్సర్ పరీక్ష యొక్క ప్రయోజనాల గురించి నాకు చెప్పకపోయి ఉంటే నేను ఎప్పటికీ చెకప్కు వెళ్ళేదానిని కాదు. నా జన్మన నుండి ఒక అసాధారణమైన డిశ్చార్జ్ రావడం నేను గమనించి ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి చెప్పాను. ఆరోగ్య సంరక్షణ సిబ్బంది మా ఇంటికి వచ్చినప్పుడు తదుపరి పరీక్షల కోసం నన్ను ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళమని ఆమె సలహా ఇచ్చారు. అప్పుడే నాకు రొమ్ము క్యాన్సర్ యొక్క ప్రారంభ లక్షణాలు ఉన్నట్లు తెలిసింది. త్వరగా గుర్తించి చికిత్స పొందడం వలన మాత్రమే అది మొదట్లోనే నయమైపోయింది. ఏమాత్రము మరింత ఆలస్యమై ఉన్నా సమస్యలకు దారి తీసి ఉండేది. ధన్యవాదాలు తారా గారు. నా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వటానికి మీరు నాకు స్ఫూర్తినిచ్చారు. ధన్యవాదాలు సుష్మాప్తా. మీరు ఎటువంటి ఆలస్యం చేయకుండా రొమ్ము క్యాన్సర్ పరీక్ష చేయించుకోవడానికి ముందడుగు వేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనం స్త్రీలుగా ఒక తల్లి, భార్య, స్నేహితుడు, టీచర్స్, నర్స్ వంటి ఎన్నో పాత్రలు ఒకేసారి పోషిస్తూ ఉంటాము. అలాగే ఇంట్లో ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ మన గురించి అందరిలాగే నేను కూడా నా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాను. కానీ నా భర్త, నా శ్రేయోభిలాషులు నన్ను నా ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను గ్రహించేలా చేశారు. అలాగే నన్ను నేను పరీక్షించుకునేలాగా నన్ను ప్రోత్సహించారు. అప్పుడే నేను నా మొదటి అడుగు వేశాను. మీరందరూ కూడా మీ మొదటి అడుగును వేసి రొమ్ము క్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మహిళల్లో అత్యంత సాధారణ క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. కాబట్టి ప్రతి మహిళ నెలకు ఒకసారి వారి రొమ్ములను స్వయంగా వారే పరీక్షించుకోవాలి. చేతి బెడల్పుగా చేసి రొమ్ముల్లోకి ఈ క్రింద లక్షణాల కోసం చూడండి. రొమ్ము లేదా చంకలలో వాపు, రొమ్ము యొక్క చర్మంపై సొట్ట, గుంతలు, రొమ్ము యొక్క సైజ్, ఆకారం, రంగు మరియు చర్మంలో మార్పు, రొమ్ములో ఏదైనా డిశ్చార్జ్ లేదా నొప్పి, ఒక్కసారిగా శరీర బరువు తగ్గిపోవడం. ఇటువంటి మార్పులు లేదా లక్షణాలు మీలో మీరు ఏవైనా గుర్తించినట్లయితే నిర్లక్ష్యం చేయకండి, ఆలస్యము చేయకండి. వెంటనే CHO, ANM లేదా ఆశా వారికి తెలియజేయండి. ఒకవేళ మీకు ఎటువంటి లక్షణాలు లేకపోయినా కూడా మీరు పరీక్ష చేయించుకోండి, మీ ఇంట్లోనే ఉచితంగా. దయచేసి సహకరించండి. అలాగే వారి ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు ఇవ్వండి. వారు మీ రొమ్ములను గోప్యంగా పరీక్ష చేస్తారు. దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రొమ్ము క్యాన్సర్కు చికిత్స కూడా ఉచితమే. మీరు నిర్లక్ష్యం చేస్తే రొమ్ము క్యాన్సర్కు దారి చూపినట్టే. మీరు ఆరోగ్యంగా ఉన్నా కూడా 30 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి 5 సంవత్సరాలకి రొమ్ము క్యాన్సర్ చెకప్ చేయించుకోండి. త్వరగా గుర్తించండి, క్యాన్సర్ను సులభంగా తరిమి కొట్టండి. జారీ చేయువారు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.